నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు పొద్దున్నే పువ్వులేమీ కొయ్యలేదు, కోద్దామని చెప్పి బయటికి వచ్చాను. ముగ్గు వేశాను. ఇలాగా కొంచెంగా కలర్స్ ఉన్నాయి కదా, పసుపు కుంకుమ కలర్స్ ఉన్నాయి కదా, అవి వేశాను అన్నమాట. వాకిట్లో ముగ్గు వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది కదా మన సాంప్రదాయం. ఈ వాకిట్లో ముగ్గు వేసుకుంటేనే మనకు ఎవరైనా ఏదైనా తీసుకెళ్ళాలన్నా కూడా గుమ్మంలో వీళ్ళకి వాకిట్లో ముగ్గు వేయలేదు, వీళ్ళ ఇంట్లో ఏది అడగకూడదు అనుకుని కూడా వెనక్కి వెళ్ళిపోతారంటండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడండి ఎంత కళగా ఉందో ముగ్గు వేస్తే, ముగ్గులో రంగులు వేస్తే. కొంచెంగా వీడియో తీశాను అనమాట. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఇంకా మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి చిన్నగా ఇలాగా ఉంది మా ఇంటి దగ్గర వాతావరణం. ఇదిగోండి ములక్కాయలు రెడీ అయిపోతున్నాయండి. మళ్ళీ మంచిగా కాపుకు వచ్చేసినాయి. అదంతా పువ్వంతా రాలిపోతుందండి, నిలవట్లేదు ఎందుకనో. ఉన్న పువ్వు ఉంటుంది, ఉన్న కాడికి చెట్టున పోయేది పోతుంది అనమాట, రాలిపోతుంది. కానీ చాలానే వచ్చాయి ములక్కాయలు. మా ఇంటి పక్కన అమ్మాయి చక్కగా కోసుకోండి ఆంటీ, నన్నేమి అడగవసరం లేదు అని అంటది. సొంత చెట్టులాగా ఎప్పుడు అంటే అప్పుడు కోసుకుంటాం. చెట్టుకి కాయలు ఉన్నంత వరకు కోసుకుంటూనే ఉంటాము. ఇంకా ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాము, మాకు తెలిసిన వాళ్ళకి. ఇంకా మన సొంత చెట్టు కంటే ఎక్కువగా అనమాట. అంత మంచిగా ఉంటారండి మా నైబర్స్ మాత్రం. ఈరోజు ఎండ మామూలుగా లేదండి. అసలు ఒకటే ఎండాకాలాన్ని మరిపించేస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ అది చేశాను. అదిగోండి పక్కన ఇంకా గిన్నెలు అలానే ఉన్నాయి, వాష్ చేయలేదు. వంట అంతా అయిపోయిన తర్వాత వాష్ చేద్దామని చెప్పి పక్కనే పెట్టేశాను. ఇంకా తోటకూర తీసుకొచ్చారు, ఇంకా తోటకూర ఉంది. కొంచెంగా పప్పు తోటకూర వండేసేద్దాము అని చెప్పి, మామిడికాయ పచ్చడి ఉంటుంది, అప్పడాలు వేపుతాను, పెరుగు ఉంది. ఇంకా సాయంత్రం టిఫినే కదా అని చెప్పి ఇక భోజనానికి వచ్చేస్తారు ఈయన. ఇదిగోండి ఈ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను అనమాట. కొంచెంగా కొత్తిమీర కూడా దీనిలోనే కలిపి స్టోర్ చేశాను. చాలా తాజాగా ఉంది కొత్తిమీర. ఇలాగా ఏర్లు కట్ చేసేసుకుని తడంటూ లేకుండా పెట్టుకుంటే మనకి 15 రోజులైనా సరే పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు తీసుకుని కొత్తిమీరలాగా ఉంటుందన్నమాట. కొంచెంగా కూరలోకి తీసుకొని ఇంకా లోపల పెట్టేశాను. ఇది తోటకూరలో పురుగులు ఏమైనా ఉంటాయేమోనని చెప్పి జాగ్రత్తగా చూసుకుని వాష్ చేసేసుకుని, ముందుగానే కోసిన తర్వాత వాష్ చేయకూడదండి. నీళ్ళమ్మట అంతా అది ఏమంటారు, ఈ విటమిన్స్ అన్నీ పోతాయి అని చెప్పి ముందుగానే ఏర్లు కట్ చేసిన తర్వాత కొంచెంగా 2-3 సార్లుగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకుని, ముందలే పురుగులు ఏమైనా ఉన్నాయేమోనని చూసుకున్నాం కదా. ఇంకా ఇలాగా కట్ చేసేసేసి నేను నా స్టైల్లో ఎలా వండుకుంటున్నానో అది మాత్రమే చెప్తున్నానండి. నేను ఇలాగే చేస్తానని. ఇక స్టీల్ కుక్కర్లోనేమో రైస్ పెడదాంలే అని చెప్పి, ఇది సిల్వర్ కుక్కర్ ఉంది కదా, ఇక దీంట్లో వండుదాము కూర అని చెప్పి అవసరం వచ్చినప్పుడు ఇది కూడా వాడుకుంటున్నాను. ఈ కుక్కర్ ఒకటే మార్చలేదు నేను, అన్నీ మార్చేసుకున్నాను సిల్వర్ ఇవన్నీ. ఇంకా 2 దాకులు అంటూ ఉన్నాయి, పెద్ద దాకులు, అవి ఉంచాను. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు అవసరం అవుతాయి. స్టీల్ ఇవంటే అంత పెద్దవి కొనుక్కోలేము కదా ఇప్పట్లో అని చెప్పి ప్రస్తుతం వరకు అవి ఉంచాను అనమాట. ఇక ఇవన్నీ కలిపి పెట్టేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు నేను కొంచెంగా ఇంగువ కూడా వేస్తానండి, బాగుంటుంది. తాలింపులోనూ వేస్తాను, దీనిలోనూ వేస్తాను, చిటికెడు వేస్తాను. ఇంకా అన్నీ కలిపి పెట్టేసేసి కొంచెం నూనె కూడా వేసాను. ఇంకా స్టవ్ మీద పెట్టేసేద్దామని చెప్పి ప్రిపేర్ చేసేసాను మొత్తం. ఇక ఇవన్నీ సర్దేసేయాలి. ఇవన్నీ సర్దేసేసుకొని పొయ్యి గట్టంతా శుభ్రంగా ఉంటే మళ్ళీ వంటకి
చిరాకు లేకుండా ఉంటుంది. ఇదిగోండి దీనిలో కడిగాను అనమాట తోటకూర కాలని. భలే లేతగా ఉందండి. మంచి ఆకుకూర తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఇదిగోండి ఇక రైస్ కూడా ఎక్కువ తినట్లేదులేండి. ఎండలకి నీళ్లు తాగి తాగి కొంచెం మాత్రమే కడిగి పెట్టాను. మిగిలిపోయిందనుకోండి మళ్ళీ సాయంత్రానికి తినట్లేదు. అది కూడా చల్లబడిపోతే అసలు తినట్లేదని చెప్పి కొద్ది మాత్రమే వండుతున్నాను. ఇలాగా మూత పెట్టేసేసి సాధ్యమైనంత వరకు సిమ్లోనే పెడతాను నేను. అందులో ఇవి స్టీల్వి కదా, అసలు ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి. ఇక తప్పదు అనుకుంటే దగ్గరున్నప్పుడు కొంచెంగా, మరీ హైలో కాకుండా సిమ్లో మీద కొంచెం మంట పెంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎంత తక్కువలో పెట్టుకుని చేసుకుంటే అంత మంచిది. పొద్దున్న టిఫిను చిన్న పునుగులు వేసాను అనమాట. అది అక్కడ పొయ్యిగట్టు చుట్టూ తిప్పి, మూకుడు చుట్టూ తిప్పి పెడతాను కదా, ఆ చిన్న పునుగు పొయ్యి మీదే ఉంది, ఇంకా తీయలేదు. ఇక ఈ మాత్రంగా చేసేసుకుని ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసుకుందాము. బట్టలు కూడా పొద్దునే ఉతికేసానండి, ఆరిపోతున్నాయి కూడా, తీసుకొచ్చేయాలి ఈ వంట అయిపోయేలోపు. ఇదిగోండి ఇక పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ వచ్చేసింది కదా. ఇంకా ఈ అన్నం మాత్రం విజిల్ రాలేదు, ఇప్పుడే కదా కడిగి పెట్టాను. అందులో సిమ్లో పెట్టాను. అది కొంచెం ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇంతలో ఈ పప్పు ఆవిరంతా పోయిన తర్వాత ఇది చూడండి, సిల్వర్ కుక్కరు, స్టీల్ కుక్కరు, ఒకసారి 2 పనులు అయిపోతాయిలే అని చెప్పి ఇలాగ పెట్టేశాను అనమాట. అయితే నేను అన్నం కూర వండినప్పుడు ఇట్లా పప్పు వండాలంటే ముందర పప్పు వండేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు కుక్ అయిపోయింది రైస్ కూడా. పప్పు వండేసి పప్పు తీసేసిన తర్వాత మళ్ళీ రైస్ కడిగి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోతుంది. ఇంకా వెంటనే అయిపోవాలి, ఆకలి అని అంటా వస్తారు భోజనానికి అని చెప్పి త్వరగా చేసేస్తున్నాను అనమాట. తాలింపు కూడా వేసేస్తానికి అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను. తాలింపు దినుసులు అన్నీ వేస్తాను. ఇదిగోండి ఇక ఈ మాత్రంగా తాలింపు వేసేస్తున్నాను. మేము వారానికి 3 టైమ్స్ అలాగా ఆకుకూరలు ఎక్కువే తింటున్నాము. ఎన్వి తినాం కదా, ఇంకా ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు బాగా వాడతాను అనమాట. ఇంకా అప్పడాలు అవి వేపానండి. మిస్ అయిపోయిందండి, వీడియో తీసాను కానీ తీస్తున్నాను అనుకున్నాను, కానీ అది రికార్డ్ అవ్వలేదు. సర్లే అని చెప్పి ఇక ఇదిగోండి ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది అనమాట అన్నం కలవటానికి. మరీ లూజ్గా ఉన్నా బాగోదు, మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఈ మాత్రంగా ఉంది. ఇదిగోండి ఇంకా అప్పడాలు కూడా వేపాను అనమాట. ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే మనం ఎంతసేపటికి తిన్నా మెత్తపడవు, అందుకని చెప్పి ఇలా బాక్స్లో పెట్టి లూజ్గా మూత పెట్టేసి ఉంచేస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి, ఉంటానండి. థ్యాంక్ యూ.